నిన్న మీ కనకాన్ని విచారిస్తుంటే మా కానిస్టేబుల్స్ మీద దాడి చేసింది. 132 ఆఫ్ ది బిఎన్ఎస్ ప్రకారం తనకి బెయిల్ రాదు. అంతేకాదు, సెక్షన్ 109, 307 ఆఫ్ ది బిఎన్ఎస్ ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఎఫ్ఐఆర్ అయింది. దాని ప్రకారం మీరు తీసుకొచ్చిన ఈ బెయిల్ డస్ట్బిన్లో పడేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. విహారీ గారు, నేనే తప్పు చేయలేదు. ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం. ఎస్ఐ గారు, అసలు మీరు ఎందుకింత కుట్ర చేస్తున్నారు? మా కనకం మీద మీరు ఎందుకంత కక్ష కట్టారు? ఏయ్ అరవకు. తాను కొట్టిందనడానికి సాక్ష్యం వాళ్ళ దెబ్బలు. అది కళ్ళారా ఇక్కడున్న వాళ్ళందరూ చూశారు. లాయర్ గారు, ఇప్పుడేం చేయాలో అతనికి అర్థమయ్యేలా మీరైనా చెప్పండి. ఎస్ఐ గారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు. విహారీ గారు, ఒక్క నిమిషం ఇలా రండి. అది కాదు లాయర్ గారు, తను అసలు ఏం... విహారీ గారు, నేను చెప్తాను, ఒక్క నిమిషం రండి. రండి సార్, పదండి. విహారీ గారు, విహారీ గారు, ఆ ఎస్ఐ లక్ష్మి గారి మీద చాలా పెద్ద పెద్ద కేసులే పెట్టింది. వాటికి ఇప్పటికిప్పుడు బెయిల్ రావడం చాలా కష్టం. ఆ ఎస్ఐ కావాలని ఇదంతా చేస్తుంది. మనమేం చేయలేమా లాయర్ గారు? కోర్టులో తేల్చుకోవడం తప్పించి మనమేం చేయలేం విహారీ గారు. అంటే కోర్టుకి వెళ్లేదాకా లక్ష్మి జైలు శిక్ష అనుభవించాల్సిందేనా? తప్పదు విహారీ గారు, మనం కోర్టులో తేల్చుకుందాం. ఇదంతా కుట్రపూరితంగా చేశారని నేను నిరూపించి లక్ష్మి గారిని బయటికి తీసుకొస్తాను. మీరేం కంగారు పడకండి. ఎందుకు నా మీద దొంగ కేసులు పెడుతున్నారు? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? దీనివల్ల మీకేం ఉపయోగం? మీరు ఎవరితో కుమ్మక్కయ్యారు? ఏయ్, ఏంటే నోర్లేస్తుంది? చెప్పండి ఎస్ఐ, నా మీద ఈ కేసులన్నీ బనాయించమని మీకెవరు చెప్పారు? ఎవరి దగ్గర మీరు లంచం తీసుకున్నారు? ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎస్ఐ గారు, అసలు తను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా. ఏయ్, నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు? మర్యాదగా వెళ్ళు. వెళ్తాను ఎస్ఐ గారు. మీరు నా కనకం మీద పెట్టిన కేసులన్నీ అక్రమంగా బనాయించిన కేసులని నేను కోర్టులో నిరూపిస్తా. అది నీ వల్ల కాదు. నీ ఇంటి పని మనిషో లేదా నీ పర్సనల్ మనిషో అయిన ఈ లక్ష్మి బయటికి రాదు, రానివ్వను. చట్టాలు, కోర్టుల మీద నాకు నమ్మకం ఉంది. అక్కడ న్యాయమే గెలుస్తుంది. అక్కడ జరిగిన నిజాన్ని నేను నిరూపిస్తాను. మీరు ఏ యూనిఫామ్ని చూసుకొని, మీరు ఏ పోస్టును చూసి రెచ్చిపోతున్నారో అదే యూనిఫామ్ లేకుండా చేస్తాను. నువ్వు నన్నేం చేయలేవు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు.